కొలంబియా పార్లమెంట్లో ఈ సిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓ మహిళా ఎంపీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ గా మారింది. ప్రభుత్వ ఆరోగ్య విధానంపై చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆమె వేపింగ్ కు దిగడంపై అంటే ఈ సిగరెట్ తో పొగ తాగడంపై ప్రస్తుతం స్థానికంగా రచ్చరచ్చ జరుగుతోంది. డిసెంబర్ 17న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ ఘటన జరిగింది. కొలంబియా ఆరోగ్య విధానాలను ఎలా మెరుగుపరచాలన్న అంశంపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రీన్ అలయన్స్ పార్టీకి చెందిన ఎంపీ కాథీ జూవినావో పొగ తాగుతూ కెమెరాలకు చిక్కారు. కెమెరాలు తన వైపు లేవనుకుని ఆమె ఈ సిగరెట్ తాగారు. ఇంతలో కెమెరాలు ఆమె వైపు తిరగడంతో గతుక్కుమన్న ఆమె వెంటనే తన చేతిలోని ఈ సిగరెట్ కు టేబుల్ కిందన పెట్టేశారు. పొగను దిగమింగుకునే ప్రయత్నంలో కాస్త దగ్గారు. వేపింగ్ ను నియంత్రణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సీన్ మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వడం నెట్టింట వైరల్ కావడంతో జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. స్వయంగా చట్టసభ సభ్యురాలైన ఆమె పాలనకు సంబంధించిన అత్యున్నత వేదికపై కనీసం గౌరవం లేకుండా తన దుర అలవాటును ప్రదర్శించిన తీరును జీర్ణించుకోలేకపోతున్న పౌరులు తిట్టిపోస్తూ ఉన్నారు. ఆమె తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విరామం దొరికే వరకు ఆమె ఆగలేకపోవడం నిజంగా విచారకరమని కొందరు వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి కూడా ఇంతకంటే ఎక్కువ స్వీయ నియంత్రణ ఉంటుందేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతూ ఉండటంతో సదరు ఎంపీ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. నిన్నటి సమావేశాల్లో జరిగిన ఘటనపై నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ దుర అలవాటులో నేను భాగం కాదలుచుకోలేదు. ఇది మరోసారి జరగదని మాటిస్తున్నాను అని ఆమె ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. Who we know